పాజిటివ్ థింకింగ్ పవర్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. మనం చేయాల్సిన అన్ని పనులు బాధ్యతగా ఎవరికి ఇబ్బంది లేకుండా సకాలంలో పూర్తి చేసినప్పుడు లభించే సంతృప్తి ముందు ఏదీ సాటి రాదు. అది అనుభవిస్తేనే తెలుస్తుంది. ఈరోజు చేయాల్సిన పనులు సక్రమంగా పూర్తి చేశాననే ఫీలింగ్ ఒక్కటి చాలు అలసిపోయి కంటి నిండా నిద్రపోవడానికి. వర్క్ పట్ల గౌరవం లేనప్పుడే టెన్షన్లు, ప్రెషర్, రకరకాల సైకలాజికల్ ఇష్యూస్ మొదలవుతాయి. మెడిటేషన్లో కూర్చున్నప్పుడు బయట ప్రపంచపు ఆలోచనలన్నీ ఒక్కొక్కటిగా మాయమైపోయి శరీరం, జ్ఞానేంద్రియాలు అన్నీ ఉనికిని కోల్పోయి ఓ ప్రత్యేకమైన స్థితి వస్తుంది, నిశ్చల స్థితి. అదంటే నాకు చాలా ఇష్టం. బయటకు రాబుద్ది కాదు. ఊగిసలాడే ఆలోచనలు, దానికి తగ్గట్లే ఉండే శ్వాస వాల్యూమ్ నుండి అసలు శ్వాస తీసుకుంటున్నామా లేదా అన్నది కూడా డౌట్గా ఉండే అలౌకిక స్థితి వరకు ప్రయాణానికి పట్టేది నాకు 5 నిమిషాలు మాత్రమే. ఆ స్థితిలో వెళ్ళినప్పుడు ప్రయత్నపూర్వకంగా తెచ్చుకుంటే తప్పించి ఏ ఆలోచన రాదు. చుట్టూ మనుషులు, సమాజం, ఈ గొడవలు, మన అనవసరమైన ఎమోషన్స్ అన్నీ పక్కన పడేసి చివరికి మన శరీరాన్ని కూడా మర్చిపోయే స్థితిలో ఒకటి అనిపిస్తుంది. కాస్త పట్టించుకోవడం మానేస్తే మాయమయ్యే ఈ ప్రపంచం గురించి ఇంతగా ఆలోచించడం, ఆ ప్రవాహంలో కొట్టుకుపోవడం అవసరమా అని అనిపిస్తుంది. మనమెంత, మన జ్ఞానమెంత, మన డబ్బెంత, ఇవన్నీ ఆలోచనల్లోంచి తుడిచేస్తే క్షణాల్లో మాయమయ్యే టెంపరరీ థింగ్స్, ఇవన్నీ జీవితాంతం ఆలోచనల్లో మనం మోస్తున్నామంటే ఈగో పెరగక ఏమవుతుంది? కళ్ళు మూసుకుంటే మాయమయ్యే ప్రపంచంలో నీ అరణ్య రోదనలు, ఆవేశాలు ఏమాత్రం అర్థం లేనివి. నేను చాలాసార్లు నేను చేసిన పనులన్నీ అప్డేట్ చేస్తుంటాను, కానీ మరుక్షణమే నా మనస్సు వాటి నుండి డిటాచ్ అవుతుంది. అది నాతో క్లోజ్గా ఉండే కొంతమందికే తెలుసు. మనం అనుకుంటున్నట్లు ఇక్కడేమీ లేదు, ఓ ప్రవాహం మాత్రమే. ఆ ప్రవాహంలో కొట్టుకుపోయే ఓ ఫ్లవర్ లాంటోళ్ళం. బతికినన్నాళ్ళు మంచిగా ఉంటూ సువాసనలు వెదజల్లి వెళ్ళిపోవాలి తప్పించి ఇదే శాశ్వతం అనుకుంటే కష్టం. ధ్యానం, ఫిలాసఫికల్ థాట్స్ నాకు నేర్పిన సత్యం అది. నేను చెప్పే ప్రతి మాటకి నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళని తొందరగా బ్లాక్ చేసేయండి. లేదంటే వాళ్ళు పెట్టిన నెగిటివ్ కామెంట్స్ గురించి ఆలోచిస్తే బ్రెయిన్ పవర్ తగ్గుతుంది. అంతేకాకుండా మానసికంగా కృంగిపోతారు. నెగిటివ్గా మాట్లాడే మనుషులతో స్నేహం చేయకూడదు, ఆరోగ్యానికి కూడా చేటు. పాజిటివ్గా ఆలోచించే వాళ్ళతో స్నేహం చేయడం వల్ల మానసిక ప్రశాంతత దొరుకుతుంది, జీవితం ఆనందమయమవుతుంది. పాజిటివ్గా ఆలోచించడం అలవడుతుంది. ప్రతిరోజు కాసేపు యోగా చేస్తే పాజిటివ్ ఆలోచన అలవడుతుంది. పాజిటివ్గా ఆలోచిస్తే ఉన్నత స్థాయికి వెళ్ళగలం. అదే నెగిటివ్గా ఆలోచిస్తే జీవితం నెగిటివ్గా మిగిలిపోతుంది. ధన్యవాదాలు. జై హింద్.